నో నమ్మద్రా అన్నయ్య. ఇది దీని మాటలు అన్ని పచ్చబద్దాలే. ఉన్నమాట ఆనంది మనసులో ఉన్నమాట చెప్తే అబద్ధాలంటారేంటి? నీకు అసలు బుద్ధుందా? బుద్ధులేంది నాకు కదత్తయ్యా. మా అన్నయ్యకి పెళ్ళైందని తెలిసి ఈ భార్యాభర్తల బంధం ఎప్పటికీ తెగిపోదని అర్థమయ్యి మా వదిన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఇదే విడాకులు అడిగిస్తోంది. రే బావా, అంతేరా, ఇది తల్లి కూతుర్లాడుతున్న నాటకం. ఆనందిని బెదిరిస్తున్నారా? ఆపరా మురళి. ఎందుకు ఆపాలి? ప్రసన్న వీడు అన్న మాటలు నిజం కాదా? కాదురా. కాదా? అయితే నిజమేంటి? ఆనంది హఠాత్తుగా ఇలాంటి నిర్ణయానికి రావడానికి దాని వెనక కారణం ఎవరమ్మా? ఆనంది గురించి నాకు బాగా తెలుసు. తను ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ముందుగా నాకు చెప్తుంది. నేను కూడా ఒప్పుకుంటేనే ఆ పని చేస్తుంది. అలాంటిది నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా డైవర్స్ పేపర్స్ రెడీ చేసి సంతకం పెట్టమని అడుగుతుంది. దీన్ని నేను ఎలా నమ్మను? సో ఇది ఆనందికి పుట్టిన బుద్ధి కాదు. దీని వెనక ఎవరో ఉన్నారు. ఆ ఎవరు అనేది నాకు కావాలి. ఒరేయ్, నోరు ముయ్యరా. ఒక బిడ్డకి తల్లి అవుతుంది. అలాంటిది తనకొకరు చెప్పాలా? ఎప్పుడు ఏ విషయంలో ఏం చేయాలో తనకి తెలీదా? అయినా మా మీద విరుచుకుపడతావేంట్రా? తన్నే అడుగు. తను చెప్పదమ్మా, తను చెప్పదు. మీరు తన విషయంలో ఎన్ని కుట్రలు పన్నినా తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని తెలిసినా అవేవి తను బయటికి చెప్పదు. కాబట్టి మీ ముగ్గురే చెప్పాలి. చెప్పండి, నా ఆనందికి ఏం చెప్పి బెదిరిస్తున్నారు? చెప్పండి. ఇది నా నిర్ణయం. నాకెవరు ఏమీ చెప్పలేదు. నన్ను ఎవరు ఏమీ బెదిరించలేదు. నీకు విడాకులిచ్చి నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనేది నా నిర్ణయం. నేను నమ్మను. నమ్మి తీరాలి. ఎలా నమ్మమంటావు ఆనంది? నీకు నాకు పుట్టిన ప్రేమ టైంపాస్ కోసం పుట్టిన ప్రేమ కాదు. వ్యామోహంతో పుట్టిన ప్రేమ అసలే కాదు. ఆకర్షణతో పుట్టిన ప్రేమ అంతకన్నా కాదానంది. నీకు నాకు పుట్టిన ప్రేమ ఈ గాలి, నీరు, నిప్పు ఇవన్నీ ఎంత పవిత్రమో అంత పవిత్రమైన ప్రేమ మన ప్రేమ. అంత గొప్ప ప్రేమ ఒకే ఒక్క సంతకంతో చెరిగిపోతుందా? అలా చెరిగిపోవడానికి ప్రేమ అనే 2 అక్షరాలు పెన్తో రాసినవి కాదనంది, మనసుతో రాసుకున్నవి. ఆ అక్షరాలు చెరిగిపోవాలంటే ఈ అశ్విన్ చచ్చిపోవాలి. చెప్పాలంటే మనసు చంపుకుని సంతకం పెట్టమని నువ్వు ఇచ్చిన ఈ పేపర్స్ మీద సంతకం పెట్టి నన్ను చచ్చిపోమంటావా? చెప్పానంది, నన్ను చచ్చిపోమంటావా? అశ్విన్, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు దూరం అయ్యాక నువ్వు లేని జీవితం నాకు శూన్యం. ఈ శూన్యంలో బ్రతకడం కన్నా చావడమే కరెక్ట్ కదా ఆనంది. అశ్విన్, దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడి మీ అమ్మగారి మనసు బాధ పెట్టద్దు. బాధ? ఈవిడక? ఈ కన్న తల్లి పడే బాధ నీకు అర్థం కాదు అశ్విన్. అవునా?